విజయవాడలో ఆంధ్రప్రదేశ్ మీడియా ప్రొఫెషనల్ అసోసియేషన్ సమావేశంలో ముఖ్య అతిథిగా వీచేసిన మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ జర్నలిస్టుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మాట్లాడారు. పత్రికా రంగానికి నేటి పరిస్థితుల్లో జర్నలిస్టులందరూ ఐక్యంగా ఉండాలని, మంచి పేరు తీసుకురావాలని, నాటి జర్నలిస్టులకు నేటి జర్నలిస్టులకు చాలా తేడా ఉందని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఆంధ్రప్రదేశ్ మీడియా ప్రొఫెషనల్ సమావేశంలో తెలిపారు. అనంతరం రాష్ట్రంలోని జర్నలిస్టుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పత్రికా యాజమాన్యమే వారికి జీతాలు ఇచ్చే పంపించే స్థానంలో ఈ రోజు మేము కాంపౌండర్ ఇచ్చాం, తల్లుకు సామాన్య ఒక అక్రిడేషన్ లేకపోతే మా రిపోర్ట్ అని పెడితే వాళ్ళు అటు నుంచి జీతాలు ఇచ్చే స్థానం ఈ రోజు ఇటు నుంచి కలెక్షన్ పోగు చేశారు. పంపించాల్సిన పరిస్థితి కాంపిటీషన్ పత్రికా రంగంలో వచ్చి ప్రధానంగా ఈ అక్రిడేషన్ సమస్యలు వీటన్నిటికీ ఇక్కడ మూలమైంది. కాబట్టి పుస్తైన శీతలం అన్నట్టుగా ఇదంతా ఈ పెరపోకళ్ళు, ఈ ఇబ్బందికరమైన వాతావరణం కొద్ది రోజుల్లో సర్దుకొని చివరికి ధర్మమే తెలుస్తుంది. సమాజాన్ని ముందుకు నడిపించే పత్రికా సోదరులకి సమాజంలో విలువ, గౌరవ, మర్యాద తగ్గి ఆ రకమైనటువంటి పత్రికలు నిలబడి, ఎందుకంటే ఈ రోజు కుల పత్రికలు, పార్టీల పత్రికలు ఒకప్పుడు ఈ రోజు ఒక విషయం మీద ఒక చర్చ జరిగి ఒక రాజకీయ నాయకుడు విమర్శ చేస్తే రేపు వచ్చేది అది రేపు పేపర్లో చదువుకొని మళ్ళా రేపు సాయంత్రం ప్రెస్ మీట్ వెళితే ఎల్లుండి పొద్దున ఈ ఖండనం దానికి వివరణ వచ్చే పరిస్థితి పోయి ఈ రోజు ప్రతి రాజకీయ నాయకుడికి పక్కన ఒక సోషల్ మీడియా కోఆర్డినేటర్, మేము జరిగే కార్యక్రమాలు మేమే వీడియో తీసుకోవటం, మా డబ్బా మేమే కొట్టుకోవటం, ఇవన్నీ గ్రూపుల్లో మేమే పెట్టుకోవటం. సరే, వీటిని పత్రికా సోదరులు కూడా కాపీ చేసి వాళ్ళ యాజమాన్యానికి పంపించడం, లేకపోతే కేవలం పేపర్ రాదు, ఫోన్లోనే పత్రికలు వచ్చేది కొన్ని పత్రికలు ఉన్నాయి, వాళ్ళు వాటిని వేయటము. మనం